సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందండి ఈ 5 ఏళ్ళు? సీఎం గారు ఈ నవరత్నాలు పెట్టారు పిల్లలకి కానీ, మరి తర్వాత వచ్చేసేవరకే ఎవరికి ఏం కావాలన్నా కూడా నేను ఉన్నాను, నేను విన్నాను, ఏం కావాలన్నా చేస్తానని పరిపాలన పెట్టారండి. కాకపోతే దివ్యాంగులకు వచ్చేవరకు దివ్యాంగులకి చాలా అన్యాయం జరిగిందండి. ఏం జరిగిందంటారు? వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా? దివ్యాంగులకు వచ్చేవరకు చాలా మందికి వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా ఆదుకోకుండా ఇప్పుడు వాళ్ళకి 3,000 ఇచ్చి 3,000 250 250 పెంచుకుంటూ వచ్చారు సార్. మరి దివ్యాంగులకు కూడా ఏమన్నా న్యాయంగా జరగాలి కదా. దివ్యాంగులకేమో అదే 3,000 కంటిన్యూగా చేసుకొచ్చారు. వాళ్ళకి పెంచుకుంటూ వచ్చారు. దివ్యాంగులకు 3,000 అన్నారు, 3,000గానే ఇచ్చారు. దివ్యాంగుల విషయంలో అలా జరిగింది. దాంట్లో కూడా పెంచమంటారు మీరైతే? దాంట్లో కూడా పెంచితే మరి మాకు వచ్చే ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి కదా సార్. ధరలన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు ధరలన్నీ పెరిగిపోయినప్పుడు మరి దివ్యాంగులు మరి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునేవాళ్ళు కాదు కదా సార్. ఏదన్నా అడుగుతుంటే దాని గురించి వాడు అడుగుతున్నాడని దాని గురించి గొడవలు జరుగుతున్నాయి. ఏం అడగటానికి లేకుండా పోయింది. నాయకులు ఇళ్ళ మీదకి వస్తున్నారు గొడవలకి? గొడవలోకి వస్తున్నారు సార్. ఇప్పుడు నాకు చిన్న ఇబ్బంది వచ్చి ఏదన్నా జరిగినా కూడా నా మీద కూడా వచ్చారు సార్. 2-3 అయితే కొడతానికి వచ్చారు. నిజంగా కొడతానికి వచ్చారు. నాకైతే చాలా బాధగా ఉంది సార్. ఇప్పుడు పేదవాడిని ఆదుకోవాలి సార్. దివ్యాంగులైన వాళ్ళకి కూడా సహాయం చేయాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి సార్. ఎవరికి కష్టం జరుగుతుంది అనేది కూడా చూడాలి కదా లేచిన కాడ నుంచి. ఇప్పుడు అధికారులు ఉన్నారు సార్. ఇప్పుడు వాస్తవంగా నేనే మీడియా వాళ్ళని కలుద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు దివ్యాంగులు ఎవరికి వెళ్ళి చెప్పుకోలేరు కదా సార్. ఇంట్లో నుండి బయటికి రాలేనండి. ఎందుకంటే దివ్యాంగుల గురించే మాట్లాడుతుంది. పని చేసుకునే వాళ్ళు పని ఉన్నా లేకపోయినా ఎక్కడికో చోటకి వెళ్ళేసేసి ఇప్పుడేమో ఏం జరుగుతుందంటే 2 రూపాయల భోజనంకి వెళ్ళి భోజనం తినే పరిస్థితికి వచ్చేసేసిందండి పనులు లేక. ఇప్పుడు దివ్యాంగులకి అసలు ఏ పని ఉండదు. ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని చాలా బాధ పెట్టేసేస్తున్నారు. మరి వాళ్ళకి పెంచినట్టు వీళ్ళకి కూడా ఏమైనా పెంచితే 1,000 రూపాయలు పెంచినట్టే కదా సార్. వాళ్ళకి లేకుండా అయిపోయింది. మరి నెక్స్ట్ ఎలక్షన్లో మరి ఏం జరిగిద్ది అనేది మేము కూడా ఆలోచిస్తున్నాం సార్. మరి లోకేష్ గారు తాడేపల్లికి మరి ఇటు మంగళగిరికి వస్తారా, మరి జగన్ గారు మళ్ళీ ఇప్పుడు ఆర్కే గారు వస్తున్నారు అంటున్నారు. వీళ్ళిద్దరిలో మరి ఎవరు న్యాయం చేస్తారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. సరే, ఈ 10 ఏళ్ల పరిపాలన చూశారు కదా, అటు చంద్రబాబు నాయుడు గారిది, ఇటు సీఎం జగన్ గారిది, ఎవరి పరిపాలన బాగుందంటారు? చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం చేశారండి? ఇంకా ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ పోయినసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి గెలుస్తారంటారు? ఏంటిది గెలిచేది? దాని ఇస్త్రీ పెట్టలను మిషన్లు ఎత్తే సరిపోద్ది అనుకున్నామైంది. ఇస్త్రీ పెట్టల మిషన్లను ఎత్తే సరిపోద్ది అనుకున్నామైంది. ఈ లోకేష్ బాబు ఇక్కడ గెలిచేది ఏం లేదు. మిషన్లు ఇస్తున్నాను, ఇస్త్రీ పెట్టలు ఇస్తానా అంటే సరిపోద్దా? ఎవరికి ఇస్తున్నా అంత అభిమానం చెప్పి నువ్వు ఇస్తున్నా. నీకు అభిమానం నీకు ఇస్తాను తక్కువ నీకు అభిమానం నువ్వు అందరికి. సరే, ఇప్పుడు రాజధాని అమరావతి ఓకేనా, లేకపోతే 3 రాజధానులు కావాలా మీకు? నాకు 3 రాజధానులు కావాలి. ఎందుకు కావాలి 3 రాజధానులు? ఒక రాజధాని అయితే మనం ఒక దేశానికి పనికొస్తాం. 3 రాజధానులు అయితే మొత్తం దేశం మొత్తం మతుకుద్ది. చంద్రబాబు నాయుడు గారిని కోరుకోకూడదు, వచ్చే ఎలక్షన్స్ లో ఓటు వేయకూడదు అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఏమైనా ఉందా? నాకుంది. ఏంటి చెప్పండి. ఆయన చేసిన కార్యక్రమం ఏం చేసిన చెప్పు. ఏం చేయలేదా? ఏం చేసిండు చెప్పండి. ఈ అమరావతి రాజధాని అని చెప్పి స్టార్ట్ చేసామంటారు. జనాల దగ్గర భూములు కొట్టుకొని సొంత భూములో పెట్టుకున్నాడు. ఆయన ఏం రాజధాని చేసిండు? ఆయన హైదరాబాద్ నేనే చేసా అంటున్నాడు కదా. అది పుట్లో చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? అది చేశాడా మరి ఆయన? ఏం చేసింది? అది ఎప్పట్లో వెనకోటలో చేసింది. అది ఈ స్కిల్ కుంభకోణంలో కేసులో మరి అరెస్ట్ చేశారు. నిజంగా తప్పు చేశారంటారా చంద్రబాబు నాయుడు గారు? వాస్తవం అండి. అది వాస్తవం. అది నిజాయితీ. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లోన పెట్టించారు అనుకో, మళ్ళా సానుభూతి పెరుగుని చెప్పేసి దానికోసం అయిపోయాం. కానీ లేకపోతే ఇప్పుడు ఆయనకంగా ఉరిశిక్ష ఆయన పడేది. ఆయన కుప్పలు కూడా టికెట్ ఇట్లా భువనేశ్వరి నేను చేస్తా అంటే ఎందుకంటే ఆయన వెళ్ళాలని చెప్పేసి భువనేశ్వరి గారిని నించోబెడతా అని చెప్పన్నారు. భువనేశ్వరి గారు నువ్వు వద్దు, నువ్వు తట్టుకోలేవు, నేను నిలబడదని చెప్పి వచ్చింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మంచి పని చేశాడు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి చెప్పేసి 12 కాలు బస్సులు పెట్టాడు ఆయన సీఎం ఉన్నప్పుడు. ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి పెట్టారు. అప్పుడు బస్సు పెట్టారు. ఏముంది? 12 కాణాలు పూర్తి చేసింది. ఆడ కాణాలు ఎంత? 44 కాణాలు. ఆడ వ్యాపారం లేదండి. ఇక్కడ కింద పెట్టుకొని అమ్ముతున్నారు. ఏం వ్యాపారం లేదు. బండి కోసం పెడితేనే బండి రాదన్నారు. మాది రాయపూడిలే. 7 ఉండోళ్ళకే వచ్చుద్దంట బండి. నాకేమో ఇవ్వట్లా. ఈయనకు వచ్చింది బండి, ఈయనకు వచ్చింది. నాగేష్ గారు ఇచ్చే బండ్లా? సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందండి? అసలు దరిద్రంగా ఉందండి. ఎందుకంటారు?
ఎందుకనేది ఏముంది, బయలుదేరాలను మడ్డ గుడిపించాడు, మందు తీసేస్తాను, మందు మీద బతుకుతున్నాడు అచ్చంగా. అది పరిస్థితి. మందు మీద బాగా ఇబ్బంది అవుతుందా మీకు? మాకు కాదు, కూలీ పని చేసుకున్నాడు 500 రూపాయలు వస్తున్నాయి సాయంకాలానికి, వాడు 200 రూపాయలు ముందుకు పెట్టాల్సి వస్తుంది. వాడు పిల్లకి ఏమి ఇస్తున్నాడు, ఈడు అసలు మందులు వేపేస్తాను అన్నాడు. అది పరిస్థితి. మరి బాబు వస్తే బాగుంటుంది అంటారా? బాబు వస్తే అండ్ వాడు తిన్నవాడేనండి, వాడు తిన్నాడు, వీడు తిన్నవాడు. అర్థమైందా? ఎవడు వచ్చినా కూడా మా పని మేము చేసుకో తప్ప మా పిల్లల్ని వాడేం పోషించడం, మేము పోషించుకోవాలి. పథకాలు ఏం రావట్లా? పథకాలు ఏం వచ్చినా ఉపయోగం లేదండి. ఇంకా మందాగి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ 3000 ఇచ్చినా 4000 దెంగుతున్నాడు ఆడ. అది పరిస్థితి. ఎన్ని పథకాలు వచ్చినాయి మీ ఇంట్లో? మా ఇంట్లో పథకాలు ఏమైనా, ఆయన కరెంటు బిల్లు అయితే ఒకటి కట్టట్లా. ఈ జగన్ వచ్చిన కానీ కరెంటు బిల్లు అయితే ఒకటి కట్టట్లా. అదే అంతా 300 రూపాయలు. దానివారు నూనె ప్యాకెట్ల మీద దెంగుతున్నాడు కదా చాలా. అది పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికి కూడా అందుతున్నాయా పేదవాళ్ళకి? పథకాలు చాలా మందికి అందిన వాళ్ళకి అందుతున్నాయి సార్. పేదవాళ్ళకి మాత్రం కొంతమందికి చాలా మందికి కూడా అందలేదు సార్. ఈ 5 ఏళ్ల పాలన చూశారు కదా, సీఎం జగన్ పాలన బాగుందా, లేకపోతే 2014 నుంచి 19 వరకు బాబు గారి హయాం బాగుందా? ఈసారి వచ్చేసే వరకు ఈ టాయ్ పని చేసేవాళ్ళు, పెయింటర్స్, తర్వాత వచ్చేసే వరకు ఈ కార్పెంటర్స్, వీళ్ళందరికి కూడా వర్కులు ఎవరికి కూడా సరైన వర్కులు లేవు సార్. అంటే బిల్డింగులు కట్టేవాళ్ళు ఎవరు లేరు, కొనుక్కునే వాళ్ళు లేరు, కొనేవాళ్ళు కూడా లేరు. దాని గురించి ఈసారి లేబర్ కొంచెం బాధపడ్డారు సార్. దానికి తోడు ఇసుక అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇసుక దాని గురించి కూడా బాగా ఇబ్బంది అయిపోయింది సార్. దాని నుండి ఏం చేయాలనేది కూడా ఎవరికి అర్థం కాక చాలామంది కూడా పస్తులు ఉంటున్నారు. ఒక విధంగా కొంతమంది అయితే చెప్పుకోలేక పస్తులు ఉంటున్నారండి. ఇప్పుడు అమరావతి కావాలా రాజధానిగా, 3 రాజధానులు కావాలా, లేకపోతే కొత్తగా చెప్పినట్టు హైదరాబాద్ కావాలా? ఏ రాజధాని వచ్చినా ఈ నా కొడుకులు తింటమే కానీ పక్కన మడ్డ గుడి పెట్టమే పరిస్థితి. వాస్తవం అండి. సరే, మరి గుంటూరులో ఎవరు మీకు ఎమ్మెల్యే? గుంటూరు ముస్తఫా. ఈసారి గెలుస్తారు ఆయన? అసలు వాడు మడ్డ గుడిచిపోతాడు నా కొడుకు, అసలు ఉండవు. వాడు పరిపాలన అసలు లేదు, ఉపయోగం లేదండి. వాడు కూతురికి కావాలని తిరుగుతున్నాడు, ఉపయోగం ఏమీ లేదు. అయితే ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదా? అసలు వాడికి కడుపు కన్నం తినే నా కొడుకు ఎవడెవడు, కడుపు కన్నం తినే నా కొడుకు ఎవడేడు. అయితే మరి బాబు గారికను పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు మీరు ఓటు? అసలు వాళ్ళ పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు, పిచ్చి బుక్కునామంట. ఓట్లో ఉన్నాడు పక్కన, అంత చెత్త నా కొడుకులు తప్పితే. అది అయితే ఆయనకు ఓటు వేసే వాళ్ళు ఎవరు లేరు, కానీ సభలకు వచ్చే వాళ్ళు మాత్రం చాలా సీనియర్ కదండి, అతను చూడటానికి వస్తుంటారు. అది పరిస్థితి. ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడతా ఉంటే ఈ టీడీపీ వాళ్ళు తెలుగు మీడియం కావాలని చెప్పి అంటున్నారు. మీ పిల్లలకి మరి తెలుగు మీడియం కావాలా, ఇంగ్లీష్ మీడియం కావాలా? ఎవడు వచ్చినా చేసినా నేను ఫీజు కట్టుకోవాలి, నేను కట్టించు, నేను చదివించుకోవాలా. వాడేం చదివాడు, వాడేం ఎవడు. అమ్మఒడి వేస్తాను అన్నాడు. అమ్మఒడి ఎంత వేస్తున్నాడు? ప్రతి సంవత్సరం 500, 1000 రూపాయలు ఉండి అట్లా తగ్గించేస్తున్నాడు. 15,000 అన్నాడు, ఇప్పుడు 13,000 రూపాయలు ఇస్తున్నాడు. 3,000 కాడ రాలా. అసలు రాను నా కొడుకు ఉన్నాడు, వచ్చినోడు 7,000, 6,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు రానోడు ఉన్నాడు. ఏది కరెక్ట్ లేదా? మరి సచివాలయాలు ఏమైనా బాగా పని జరుగుతుందా? మీకు ఏమైనా పని కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ? ఇళ్ళకాడ తాగి తిరిగే వాళ్ళు బెగ్గర నా కొడుకులు ఉంటారు. వాళ్ళకి ఇళ్ళకి వచ్చి పొద్దున్నే 6ంటికి లేపి 1వ తారీఖు పెన్షన్ 2,000, 3,000 ఇస్తున్నారు. వాడు 5 వేసుకెళ్ళి బారు అమ్మని 500 అయితే బారులో మార్చుకోవడం సరిపోతుంది. మళ్ళీ ఆయనకే ఇస్తున్నారు జగన్ అన్నకి. ఎటు మాట్లాడినా కానీ ఆ బార్ దగ్గరికి వస్తున్నారు. ఏంది అసలు బారు దగ్గరికి వస్తున్నారంటే దానివల్ల ఇప్పుడు జగన్ అన్న ముందు తాగేవాళ్ళు పక్షివాతాలు, నరాలు వీక్నెస్ ఇవి వస్తున్నారు. వాడు జనాలు చావదాంగటాక ముందు పెట్టాడో లేదు లేదు. ఫస్ట్ అయితే ముందు అసలు ఉంచనన్నాడు, లేదన్నాడు. రామారావు గారు చేసినట్టు చేస్తా అన్నాడు. ఏమీ లేదు. ఏదో జగన్మోహన్ వాళ్ళ నాన్నగారిని చూసి వేసాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీనే డెవలప్ చేసుకున్నాడు, జనాలని డెవలప్ చేస్తాడు. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు పర్లేదు, కాకపోతే రేషన్దే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అంతకుముందు 15 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి తీసుకొని రావచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పిన డేట్కి ఇంటికి వస్తున్నారు, కాదంటలేదు, ఇంటి దగ్గరికి వస్తున్నారు, వీధి చివరన పెడుతున్నారు. కాకపోతే ఆ రోజే మనం పర్టికులర్గా ఆ రోజు సెలవు పెట్టుకొని ఎవరొకళ్ళు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. అది ఇబ్బందే కదా. ఆ రోజు ఇప్పుడు మనం ఏదన్నా లీవ్ ఉన్న రోజు మనం వెళ్ళి తీసుకొని రావచ్చు. కానీ పర్టికులర్గా సెలవు పెట్టాలంటే ఆ రోజు కూలి పోతుందో లేదా ఆ రోజు పిల్లవాడికి బడి పోతుందో, కాలేజీ పోతుందో, ఏదో ఒకటి ఇబ్బంది. మరి ప్రత్యేక హోదా సాధిస్తాడా ఈసారి అన్న జగన్ అన్న? రావాలా, ప్రత్యేక హోదా మనకు రావాలా. అది ఎవరు? కేంద్రం మన బీజేపీ వాళ్ళకి ఇవ్వాలా. వీళ్ళు ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన దాకా ఏం చేసిండు? కాసేపు వాళ్ళతోటి, కాసేపు వీళ్ళతోటి ఒక్కని సింహాన్ని ఎదుర్కోలేక ఇవన్నీ పిల్లల్ని ఏకమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏనికండి, ఆయన టికెట్ ఆయన గెలిచిన కాడ నిలబడమను.
మొన్న అంతకుముందు ఎలక్షన్ ఫస్ట్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు జగన్ జైలు పెట్టినప్పుడు ఆయన నిలబడ్డాడు. బీజేపీ టీడీపీ మొత్తం కలిసి నిలబడ్డారు. చంద్రబాబు సరే జగన్ ఓడిపోయాడు, చంద్రబాబు గెలిచిండు. తర్వాత నిలబడ్డాడు. గాజు ఆకులో నిలబడ్డాడు. గెలిచిండా 2 టికెట్లు వాళ్ళన్న నిలబెట్టిండు. నాగబాబుని గుండు కొట్టుకోండి, ఇప్పుడు గుండు కొట్టుకొని తిరుగుతుండు. ఏం సుఖం. అయితే ఈసారి మరి మీరు చెప్పడం చూస్తా ఉంటే ఇటు టీడీపీ రాదంటున్నారు, అటు వైఎస్ఆర్సీపీ రాదంటున్నారు. అమ్మ ఆయన పెట్టిన భోజనాలు దింగారు. మాలాంటి వాళ్ళు ఇప్పుడు పని చేసుకున్న ఆకలి అవుతుంది. ఒక 50 రూపాయలు అవుతాయి, ఒక 20 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇప్పుడు భోజనం తినేస్తాం. అది కూడా లేదు ఇప్పుడు. ఆ పరిస్థితి లేదు. ఇంకా రోడ్లు బాగున్నాయా? ఆ రోడ్లు మొత్తం గుంతలు బాగున్నాయండి. అయితే రోడ్లు ఎక్కడ కనిపించలేదు, గుంతలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, కొద్దిగా శుభ్రం చేస్తారు. మళ్ళీ అయిపోయినాక మరి పట్టించుకున్నా నా కొడుకుండు. మరి మీరు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఎవరికేనండి లేదనుకో. అసలు ఎవడు ఇప్పుడు మన తెలంగాణలో బరిలక్క నిలబడిండు, ఆ టైపులో 2 వాళ్ళకి వేసేస్తా ఓటు. అటువంటి వాళ్ళకి వేస్తానండి ఓటు. ఉన్నా పోయినా అటువంటి వాళ్ళకైతే చేస్తానంటారు. ఈ రాజకీయ నాయకులతో ఇంకా పని జరగదంటారు మీరు? కృష్ణ కొడుకులు